గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్ అయితే ముందుకు వచ్చానండి. దిస్ ఇస్ గవర్నమెంట్ సంబంధించిన జాబులు. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సీట్ ఆఫ్ ఢిల్లీ అన్నమాట. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు, దట్ ఈస్ ఎస్ఎస్డిఎస్ఎస్ఎస్సిబి అన్నమాట. సో దీనికి సంబంధించిన పోస్టులు అయితే ఒకసారి మనం చూద్దాం. ఇదైతే ఆగస్ట్ 14 అయితే రిలీజ్ అయిందండి. So common examination for the post of court attendant yes, court attendant PL, room attendant H, security attendant అన్నమాట. సో ఈ పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఏంటంటే ఆగస్ట్ 26 స్టార్ట్ అవుతుంది. అది 12 గంటల సమయంలో. ఓకే, మధ్యాహ్నం 12 గంటల సమయం ఆగస్ట్ 21 అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అంటే 9/24/24 11:59 లోపల మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో చేయాల్సి వస్తుందండి. సో ఆన్లైన్ మీకు ఆగస్ట్ 26 అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇకపోతే టోటల్ పోస్ట్ టోటల్ పోస్టులకు వస్తే ఇక్కడ కోర్ట్ అటెండెంట్ 295, కోర్ట్ అటెండెంట్ ఎస్ 22, కోర్ట్ అటెండెంట్ ఎల్ 1, రూమ్ అటెండెంట్ హెచ్ 13, సెక్యూరిటీ అటెండెంట్ 3, టోటల్గా అయితే 334 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క విభాగానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఢిల్లీ హైకోర్ట్ అనమాట. నేమ్ ఆఫ్ ది పోస్ట్ కోర్ట్ అటెండెంట్. ఇక్కడ టోటల్గా అయితే 295 ఉన్నాయి. యూఆర్కి అయితే 81, ఓబీసీకి అయితే 95, ఎస్సీకి అయితే 23, ఎస్టీకి అయితే 34, 32, ఈడబ్ల్యూఎస్కి 64. సో టోటల్గా అయితే 295. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఇక ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఏంటంటే 2025 1 నెల 1 తేదీకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 27 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అయితే అర్హులండి. సో మంచి పోస్టులు అండి. ఈ మెట్రికులేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 295 పోస్టులు అయితే ఉన్నాయి. సో మంచి నోటిఫికేషన్. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఏపీ తెలంగాణ వాళ్ళందరూ అర్హులండి. ఒకసారి మీరు ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులకి టోటల్గా అయితే 295 పోస్టులు ఉన్నాయి. సో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత కోర్ట్ అటెండెంట్ ఎస్, దీనికి వస్తే టోటల్గా అయితే 22 పోస్టులు అండి. యూఆర్కి 2, ఓబీసీకి 13, ఎస్టీకి అయితే 2, ఈడబ్ల్యూఎస్కి అయితే 5 అండి. సో దీని క్వాలిఫికేషన్ ఏంటంటే మెట్రికులేషన్ పాస్. దీనికి కూడా మెట్రికులేషన్ పాస్ అండి. ఒకసారి చూడండి, ఏజ్ అయితే 18 సంవత్సరాలు పైబడి 27 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అర్హులు. తర్వాత కోర్ట్ అటెండెంట్. సో ఇదైతే ఒకే ఒక పోస్ట్ ఉంది. దీనికి కూడా మెట్రికులేషన్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ అమెరికన్ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఏజ్ అయితే 18 సంవత్సరాలు పైబడి 27 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. తర్వాత రూమ్ అటెండెంట్ పోస్టులు అయితే టోటల్ 13, ఓబీసీకి 11, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పాస్ సర్టిఫికేట్ కావాల్సి వస్తుంది. సో ఏజ్ అయితే 18 సంవత్సరాలు పైబడి 27 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. ఓకేనా. సెక్యూరిటీ అటెండెంట్ పోస్టులు అండి. సో టోటల్గా అయితే 3 పోస్టులు, యూఆర్కి అయితే 2, ఓబీసీకి అయితే 1 ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్కి వస్తే ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. మెట్రికులేషన్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పాస్ సర్టిఫికేట్ అవసరం అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఏజ్ ఏంటంటే 18 సంవత్సరాలు పైబడి 27 సంవత్సరాల లోపల అయితే ఉండాలి. ఓకేనా. సో మంచి పోస్టులు అండి, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు క్లిక్ చేసి దాంట్లో ఆన్లైన్ అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. ఆఫ్లైన్ కాదని ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది అనమాట.
ఓకేనా. ఇకపోతే అప్లికేషన్ ఫీజు అంటే రూ. 100 మాత్రం ఉందండి. చాలా తక్కువ తక్కువ ఫీజు, ఎక్కువ పోస్టులు అనమాట. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ పోర్ట్ అటెండెంట్, రూమ్ అటెండెంట్ హెచ్, పోర్ట్ అటెండెంట్ ఎస్, సెక్యూరిటీ అటెండెంట్, పోర్ట్ అటెండెంట్. ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే టోటల్గా అయితే 100 క్వశ్చన్లు 100 మార్కులు అండి. 150 నిమిషాలు అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. హిందీ అయితే 25 మార్క్స్, హిందీ 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ 25 మార్క్స్, అథమెటిక్ 25 మార్క్స్ అండి. ఇక్కడ నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. దేర్ షాల్ బి 25% నెగిటివ్ మార్కింగ్, దట్ ఈస్ డిడక్షన్ ఆఫ్ 1 to 5 marks ఆఫ్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ ది క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ది ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ షాల్ బి, ఇయర్కి అయితే 50 మార్క్స్ రావాలి, దట్ ఈ 50% ఆఫ్ 100 మార్క్స్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళందరికీ అయితే 45 మార్క్స్, అంటే 145 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తున్నాయి అన్నమాట. తర్వాత టైర్ 2 ఇంటర్వ్యూ ప్రాసెస్. దెర్ విల్ బి నో మెనూ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ది ఇంటర్వ్యూ అనమాట. సో ఒక్కసారి అప్లికేషన్ మొత్తం చూడండి, చూసి అర్థం చేసుకొని మీరు August 26 నాడైతే ఫిల్ చేసుకోండి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టైర్ 1 ఫర్ జనరల్ కేటగిరీ 50%, రిజర్వ్ కేటగిరీ 45% అనమాట. ఓకేనా. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్లకు అప్లై చేసుకోండి. తర్వాత ఏజ్ రిలాక్సేషన్కి వస్తే ఎస్సీకి ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీటీ అయితే 10 సంవత్సరాలు, అదే పీడబ్ల్యూబీడి ప్లస్ యూఆర్ఈడబ్ల్యూఎస్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి ప్లస్ ఎస్సీ ఎస్టీకి అయితే 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అండ్ ఓబీసీకి అయితే 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారండి. ఒకసారి ఇది కూడా చూడండి. సో మంచి పోస్టులు అండి, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి శాలరీస్ కూడా ఉంటాయి. చాలా తక్కువ క్వాలిఫికేషన్తో మంచి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైతే దీనికి అర్హులో వాళ్ళందరూ కూడా, ఎవరైతే క్వాలిఫికేషన్ నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. సో ఈ నోటిఫికేషన్ అయితే August 14 వచ్చిందండి. సో అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే August 26. అదేవిధంగా అప్లికేషన్ 9/20/24 అయితే క్లోజ్ అవుతుంది. ఇది ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకొని ఉద్యోగం సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మరియు మంచి నోటిఫికేషన్తో మీ ముందు వస్తానండి. సో చాలా మంది అయితే ఈ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే వింటున్నారు. కొంతమంది లైక్ చేస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు. దయించి మీరందరూ లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి పాస్ అవుతుంది. వారు కూడా ఆ, వారికి ఉపయోగం అయితే పడుతుంది అనమాట. సో దయించి చూసిన వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.